హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్ట సవరణ కేసులో సుప్రీంకోర్టు సంచలనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 2025 మార్చి 29వ తేదీన భారత పెన్షనర్ల చరిత్రలో ఒక అత్యంత కీలకమైన మరియు వివాదాస్పదమైన రోజుగా అయితే నిలిచిపోతుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక బిల్లులో భాగంగా ఎవరు ఊహించని విధంగా వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అనే ఒక కొత్త చట్టాన్ని అత్యంత వ్యూహాత్మకంగా తీసుకొనొచ్చింది. సాధారణంగా బడ్జెట్ బిల్లులు లేదా ఆర్థిక బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత వాటిని కోర్టుల్లో సవాల్ చేయడం చాలా కష్టతరమైన ప్రక్రియ అని భావించి ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఈ చట్టం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే గతంలో పెన్షన్‌లకు సంబంధించి వివిధ కోర్టులు ఇచ్చిన అనుకూల తీర్పులను నిర్వీర్యం చేయటం మరియు భవిష్యత్తులో పెన్షనర్లు కోర్టులకు వెళ్ళే అవకాశాన్ని కూడా పరిమితం చేయడం. ఈ చట్టంలోని సెక్షన్ 147, 148, 149 అండ్ 150 అనే 4 విభాగాలు అత్యంత ప్రమాదకరమైన మరియు శక్తివంతమైన అంశాలను కలిగి ఉన్నాయి. ఈ సెక్షన్ల ప్రకారం ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తేదీని డేట్ ఆఫ్ రిటైర్మెంట్ బట్టి అతనికి అందాల్సిన పెన్షన్ ప్రయోజనాలను నిర్ణయించే సంపూర్ణ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అంటే ఒకే హోదాలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు తేదీలలో రిటైర్ అయితే వారికి వేర్వేరు పెన్షన్లు ఇచ్చేలాగా ప్రభుత్వం నిబంధనలను రూపొందించుకోవచ్చు. మరి దీనికంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అటు దిగువ స్థాయి ట్రిబ్యునల్స్ నుండి, ఇటు అత్యున్నత స్థాయి సుప్రీంకోర్టు వరకు ఎక్కడ ఎవరు ప్రశ్నించడానికి లేదా సవాలు చేయడానికి వీలుండదు. న్యాయ వ్యవస్థ జోక్యాన్ని పూర్తిగా నిరోధించేలాగా ఈ చట్టాన్ని రూపొందించడం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నియంతృత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సంఘాలు ఏకమయ్యాయి. ముఖ్యంగా ఎస్-30 పెన్షన్ అసోసియేషన్స్ అనే అత్యంత శక్తివంతమైన సంస్థ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఎస్ ఈ ఎస్-30 సంఘంలో ఎవరో సాధారణ వ్యక్తులు లేరు. ఇందులో దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన మాజీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారులు సభ్యులుగా అయితే ఉన్నారు. వీరికి తోడుగా ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ ఎన్సీసీపీఏ వంటి సంస్థలు కూడా చేతులు కలిపాయి. ఈ ఎన్సీసీపీఏలో బీఎస్ఎన్ఎల్, డిఫెన్స్ మరియు కేంద్ర ప్రభుత్వాలకు చెందినటువంటి అనేక పెన్షన్ యూనియన్లు భాగస్వాములుగా అయితే ఉన్నాయి. ఈ మేధావులందరూ కలిసి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టులో పోరాటం మొదలుపెట్టారు. న్యాయ ప్రక్రియ ప్రకారంగా మొదట ఎస్-30 సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు దానిపై కేంద్ర ప్రభుత్వం తన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సో, సాధారణంగా కోర్టుల్లో జరిగే పద్ధతి ప్రకారం ప్రభుత్వం తన వాదనను రిప్లై రూపంలో సమర్పించాలి. ప్రభుత్వం ఇచ్చిన ఆ సమాధానాన్ని చూసిన తర్వాత పెన్షనర్లు మళ్ళీ దాన్ని ప్రతి సమాధానంగా రిజైండర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో, మరి ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ 3 ప్రధాన సంఘాలు వేసినటువంటి కేసులను విడివిడిగా కాకుండా వాటన్నిటిని కలిపి ఒకేసారి విచారిస్తాం అని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ చాలా రహస్యంగా ఉంచబడ్డాయి. ఎందుకంటే వీటిని బహిరంగంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే అనవసరమైన చర్చలు జరిగి అసలు కేసు దారి మళ్లుతుందని అయితే లాయర్లు హెచ్చరించారు. కానీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించినటువంటి సో, 111 పేజీల సుదీర్ఘ అఫిడవిట్‌లో ఏముందో మనం ఇప్పుడు విశ్లేషించుకోవాలి. ప్రభుత్వం తన వాదనలో కొన్ని వింతైన తర్కాలను వినిపించింది. ముందుగా పెన్షనర్లు నేరుగా సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రావటమే తప్పు అని వారు ముందుగా ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టులకే వెళ్ళాలని ప్రభుత్వం వాదించింది. అసలు ఈ ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగం కల్పించిన అత్యంత పవిత్రమైన హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనిని రాజ్యా రాజ్యాంగానికి హృదయ మరియు ఆత్మ అని పిలుపునిచ్చారు. సో, ఈ విధమైనటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఎవరైనా నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్ళవచ్చు.
కానీ ప్రభుత్వం మాత్రం పెన్షనర్లకు అసలు ఏం హక్కు పోయింది అని చెప్పకుండా నేరుగా ఇక్కడికి వెళ్లి ఎలా వస్తారని ప్రశ్నించడం ఆశ్చర్యకరం. సో, పెన్షనర్ల హక్కునే నేడు ప్రభుత్వం ప్రశ్నించే తీరైతే ఇక్కడ మనం చూడొచ్చు, గమనించొచ్చనమాట. పెన్షనర్లకు కోర్టుల చుట్టూ తిరగడం ఒక అలవాటుగా మారిందని ప్రభుత్వం వెక్కిరిస్తూ వ్యాఖ్యానించడం విశ్రాంత ఉద్యోగులను కించపరట కించపరచడమే అవుతుంది. ప్రభుత్వం తన అఫిడవిట్‌లో అత్యంత ప్రసిద్ధమైన డీఎస్ నకారా గారి కేసును కూడా ప్రస్తావించింది. 1982లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. అది ఉద్యోగికి లభించే వాయిదా వేయబడిన వేతనం, డిఫర్డ్ వేజ్. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ తీర్పుకు కొత్త భాష్యం చెబుతోంది. నకారా కేసులో ఆర్థిక వెసులుబాటు గురించి కూడా ప్రస్తావించారని, కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తాము ఈ వాలిడేషన్ చట్టాన్ని తెచ్చామని సమర్థించుకుంటోంది. కానీ వాస్తవానికి నకారా కేసులో సమానత్వం గురించి చెప్పిన అంశాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కోర్టులు ఒకవేళ చట్టాలకు విరుద్ధంగా తీర్పులిస్తే, ఆ తీర్పులు వర్తించకుండా ఉండేలాగా పార్లమెంట్‌లో కొత్త చట్టాలు చేసుకునే సంపూర్ణ అధికారం తమకు ఉందని ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. వేతన సంఘాల గురించి కూడా ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. పే కమిషన్లు ఇచ్చే సిఫార్సులను అంగీకరించాలా లేదా అనేది పూర్తిగా ప్రభుత్వం ఇష్టమని, అవి ఏమాత్రం తప్పనిసరి కావని పేర్కొంది. పెన్షన్ అనేది చివరి నెల జీతంలో 50% ఇస్తున్నాం కాబట్టి పాత పెన్షనర్లకు కొత్త పెన్షనర్లతో సమానంగా ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం మొండిగా వాదిస్తోంది. ఈ వాలిడేషన్ యాక్ట్ వల్ల తాము ఎవరి రాజ్యాంగ హక్కులను హరించలేదని, కేవలం పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించామని చెప్పుకొస్తోంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వం మరియు పెన్షనర్ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం సుమారు 200 పేజెస్ డాక్యుమెంట్ రూపంలో సుప్రీం కోర్ట్ ముందైతే ఉంది. ప్రభుత్వం పెన్షన్ అనేది ఒక దయ లేదా బహుమతిలాగా చూస్తుంటే, పెన్షనర్లు మాత్రం దానిని తమ హక్కుగా భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వ వాదనల్లో అనేక అబద్ధాలు మరియు లొసుగులు ఉన్నాయని పెన్షనర్ల సంఘాలు తమ రిజైండర్‌లో ఎండగడుతున్నారు. ఈ కేసు తీర్పు దేశంలోని లక్షలాది మంది వృద్ధుల భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ప్రభుత్వం తన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి విశ్రాంత ఉద్యోగుల పొట్టగొట్టాలని చూస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేస్తుందా? లేక సమర్థిస్తుందా? అనేదైతే వేచి చూడాల్సిన అంశం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే యాక్చువల్‌గా వివాదాస్పద చట్టం ప్రవేశపెట్టిందనమాట ప్రభుత్వం. సో, ఆ తేదీ వచ్చేసి ఆ చట్టం ప్రవేశపెట్టిన తేదీ మార్చి 29, 2025. సో, దీన్నే వాల్యుయేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అంటాము. సో, బడ్జెట్ లేదా ఆర్థిక బిల్లులను కోర్టులో సవాలు చేయడం కష్టం కాబట్టి వ్యూహాత్మకంగా ప్రభుత్వం ఈ మార్గాన్నైతే ఎంచుకుందనే చెప్తారు. మరి గతంలో కోర్టులు పెన్షనర్లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులను నిర్వీర్యం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా ఉంది. అంటే డీఎస్ నకారా గారి వంటి చారిత్రాత్మక కేసులను గూడా ఈ చట్టం ద్వారా నిర్వీర్యం చేయడమే అవుతోంది. భవిష్యత్తులో పెన్షనర్లు కోర్టులకు వెళ్ళే అవకాశాన్ని కూడా పరిమితం చేయడం ఈ యొక్క పెన్షన్ చట్టం యొక్క ఉద్దేశ్యంగా అయితే కనిపిస్తుంది. సో, ఇటువంటివి రిటైర్మెంట్ తేదీ ఆధారంగానే పెన్షన్ నిర్ణయించే పూర్తి అధికారం కేంద్రానికే ఉంటుంది అని చెప్పే చట్టం ఇది. ఒకే హోదాలో పనిచేసిన వేర్వేరు తేదీల్లో రిటైర్ అయితే వేర్వేరు పెన్షన్లు ఇవ్వచ్చు అనైతే ఈ చట్టంలో ఉంటుంది. సో, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా కూడా సవాలు చేయలేని విధంగా అయితే నిబంధనలున్నాయి. మరి ఈ విధంగా సుప్రీంకోర్టులో అయితే పెన్షనర్స్ సవాల్ చేశారనమాట ఈ చట్టాన్ని. ఎవరు సవాల్ చేశారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నటువంటి ఈ యొక్క సంఘాలన్నీ గూడా సుప్రీంకోర్టుకు డైరెక్ట్‌గా వెళ్ళాయి. సో, సుప్రీంకోర్టుకు డైరెక్ట్‌గా మీరెలా వెళ్తారు అని జెప్పి ప్రభుత్వము క్వెషన్ చేయగా, ఎందుకు ఆహ్, మనకు ఆర్టికల్ నంబర్ 32 వర్సెస్ 226 ప్రకారంగా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు అని జెప్పేసి ఉంది. ఇది ప్రాథమిక హక్కు. మరి ఈ మేరకు పెన్షన్ అనేది భిక్ష కాదని డీఎస్ నకారా గారి కేసు చెబుతుంటే, ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పెన్షన్ మేమే నిర్ణయిస్తాము అని జెప్పేసి ఈ యొక్క చట్టంలో తీసుకురావడము చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి దేశ ఆర్థిక కారణాల వల్ల పెన్షన్ల హక్కులను హరించడమే అవుతుంది ఈ చట్టం ద్వారానైతే తెలుస్తుంది. సో, ఈ విధంగా పెన్షన్ పరిపాలనా విధానం మాత్రమే
అని ప్రభుత్వం అంటోంది. పెన్షనర్లు ఇది రాజ్యాంగ హక్కు అంటున్నారు. కేసు తీర్పు లక్షలాది మంది పెన్షనర్ల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. సో, మొత్తానికి సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని సమర్థిస్తుందా? లేక కొట్టివేస్తుందా? అనేది కీలకం ఇక్కడ. దేశవ్యాప్తంగా పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. సో, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.